మత్తయి సువార్త 19వ అధ్యాయము 18 నుంచి ఇలా రాయబడ్డది. యేసు నరహత్య చేయవద్దు, విచారించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననిదే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఆస్తి కలిగినటువంటి వ్యక్తితో చెప్తున్నాడు. ఆస్తి కలిగినటువంటి వ్యక్తికి ఆ 3 సువార్తలు రాయబడినటువంటి మాట ఏంటంటే, అతనట ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి అట. ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి అంటే లూకా సువార్త 18:18లో అతను ఒక అధికారి అని రాయబడి ఉంది. అంతేకాదు మార్కు సువార్తలో మిగులు ఆస్తి కలిగినటువంటి వాడిగా రాయబడి ఉంది. అయితే అక్కడ ఇక్కడ కూడా ఈ 3 యొక్క ఒకడు అని రాయబడి ఉంది. అక్కడ ఒక దిక్కునేమో యవనస్తుడని రాయబడి ఉంది, ఒక దిక్కునేమో అతను అధికారాన్ని రాయబడి ఉంది. అయితే ఈ 3 సువార్తల్లో ఆ వ్యక్తి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి ప్రభు చెప్పాడు. నరహత్య చేయవద్దు అన్నాడు, నేను నరహత్య చేయట్లేదు అని చెప్పాడు. అంతేకాదు ఇక్కడ వ్యభిచరింపవద్దు అన్నాడు, నేను వ్యభిచరించట్లేదు అన్నాడు. అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు, ఏమంటే దొంగిల్లవద్దు అని చెప్పాడు, నేను దొంగిల్లట్లేదు, నాకే బోల్డ్ ఆస్తుంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నాడు, అబద్ధ సాక్ష్యాలు నేను పలకట్లేదు అన్నాడు. అంతేకాదు నీ తల్లిదండ్రులను సన్మానింపమన్నాడు, నా తల్లిదండ్రులని సన్మానిస్తూ వస్తున్నానని చెప్పేసి అన్నాడు. అంతేకాక ఇంకో మాట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నేను ప్రేమిస్తూనే వచ్చాను, ఇక నా కొదువేంటి అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత ఆ అధికారి, ఆ యవ్వనస్తుడు చెప్పిన మాట ఏంటి అంటే, నాకు కొదువేంటి అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నీ ఆస్తి అమ్మి బీదలకి ఇయ్యి అని చెప్పాడు. ఒకే ఒక మాట. అంటే ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ వస్తున్నాడు. ఈ 3 యొక్క సువార్తల్లో కూడా ఆజ్ఞలన్నీ పాటించుకుంటూ వస్తున్నాడు, ఎక్కడా కూడా తప్పు చేయట్లేదు అన్నాడు. అయితే అతనికి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉన్న తర్వాత అది ఒకటి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అన్న తర్వాత ఆ యవనస్తుడు అధికారి అలాగే ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం ఏముందంటే, ఏడుతూ వెళ్ళిపోయాడట. ఏడుతూ వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఈ ఆస్తిని అంటే తనకున్నటువంటి ఆస్తిని మరి ఎక్కువగా ఉండటం వల్ల, లేక మరి ఆయనకున్నటువంటి ఆస్తిని విడిచిపెట్టుకోలేక, ఒక మాటలో చెప్పాలంటే ఇతనికి డబ్బు పిచ్చి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ప్రభు వాక్యంలో చెప్పబడ్డది. ఈ ధనాన్ని ప్రేమించాడు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమించడానికి ఈయన అంగీకరించలేదు. అక్కడ రాయబడినటువంటి మాట ఏముంది, ఇదిగో పరలోకములో ప్రవేశించాలంటే ఇవన్నీ చెయ్యాలన్నాడు. చేయటానికి అర్హతలన్నీ ఉన్నాయి. కానీ అతను ఏం ప్రేమిస్తున్నాడంటే డబ్బు 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 డబ్బు, ధనం 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 ధనం, ఆస్తి 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 ఆస్తి, ఐశ్వర్యం. ఇప్పుడు నేను చచ్చిపోయినా కానీ, అంటే ఆయన మాట కాదులేండి, నేను చచ్చిపోయినా కానీ, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక పాస్టర్గా ఉన్నాను, నేను చచ్చిపోయినా కానీ వెనక నేను సంపాదించినటువంటి ఆస్తి నా బిడ్డలకు ఉంటుంది. నా బిడ్డలు అనిపిస్తారు, నా కోడలు అనిపిస్తారు, నా కొడుకులు అనిపిస్తారు, నా కూతుళ్ళు అనిపిస్తారు, నా అల్లుళ్ళు అనిపిస్తారు అన్నటువంటి ఆలోచన ఈ రోజున ప్రతి విశ్వాసులోను, ప్రతి సేవకుల్లోను, అలాగే ప్రతి సంఘం పెద్దల్లోనూ అందరిలో కూడా ఇది కనపడుతూ వస్తుంది. ప్రియులారా, ఈ మాటలో పరిశుద్ధ గ్రంథంలో పెద్దల గురించి రాయబడ్డది, సేవకుల గురించి రాయబడ్డది. అంతేకాదు మరి యొక్క విశ్వాసుల గురించి కూడా రాయబడ్డది. ప్రభు చెప్పినటువంటిది ప్రతి మాట కూడా ఎవరు కూడా పాటించుకోకుండా ఈ ధనం అనేటువంటి పిచ్చలో పడిపోయి ధనాన్ని ఎలాగైనా సరే సంపాదించాలని చెప్పేసి, ఆడు ఉన్నాడు లేడు, వాడు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాడు, ఆ విశ్వాసం ఎక్కడ సంపాదించున్నాడు, ఎలా సంపాదించున్నాడు, ఏ రీతిగా సంపాదించి పట్టుకొస్తున్నాడో ఏమీ తెలియకోకుండా వాళ్ళ మీద ఆ బరువైనటువంటి భారాలు వేసి నువ్వు కూడికలు ఎట్టుకోవటము, ఆడకు ఆశీర్వాదం అని చెప్పి వాళ్ళ దగ్గర సొమ్ము లాగటము, అలాగే నువ్వు
ఏదో ఒక కార్యక్రమం చేయటము, అంతేకాదు నువ్వు సంపాదించిన దాన్ని దశమ భాగం పట్టురా అని చెప్పడము నిజమే. దశమ భాగం పట్టురావడం నిజమే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అన్నీ తీసుకోవడం నిజమే. అయితే వాడికి నువ్వేమైనా నేర్పింది ఏమైనా ఉందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పిన తర్వాత వీడు ధనాన్ని ప్రేమించాడు, ఈ అధికారి ధనాన్ని ప్రేమించాడు. ఈ యొక్క యవనస్తుడు ధనం మీదే మనసు పెట్టాడు. ఈ ఆస్తి కలిగినటువంటి వాడు తన ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడే. కానీ ఈ ధనం గురించి, ఈ ధనాపేక్ష ఇతనికి ఏమైపోయిందంటే, అపేక్ష అంటే ప్రేమ ఎక్కువైపోయి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని వదులుకున్నాడు. కానీ ఈ యవనస్తుడు, ఈ అధికారి, ఈ ఆస్తి కలిగినటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి కాదు. ఏడుస్తే వెళ్ళిపోయాడు. ఇక్కడ బతుకంతా ఏడిపే. నీ బ్రతుకు ఎలాగుంది? ఓ సేవకుడా, ఓ సంఘ పెద్ద, ఓ విశ్వాసి, నీ పరిస్థితి ఎలాగుంది? డబ్బు మీద మనసు పెట్టావా? ధనం కొరకు చేయరాని కార్యాలు చేస్తున్నావా? డబ్బు కొరకు నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కొంతమందిని అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్నావా? ఆలోచన చేసుకో, ఆలోచన చేయి. దేవుడు ఏమన్నాడు? ఇవేమీ చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దని తనకున్నటువంటి ఆస్తి నమ్మి ఏమన్నాడంటే, బీదలకి ఇయ్యి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యములో చేరతావు. పరలోక రాజ్యంలో చేరతావంటే నెమ్మది కలిగినటువంటి స్థలంలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి నీ ఆస్తిని అమ్మేసి రా, నన్ను వెంబడించు అని చెప్పేసి ప్రభు ఒక మాట అన్నాడు. అంటే అన్ని ఆజ్ఞలు పాటించాడు ఆ వ్యక్తి. ఒకే ఒక ఆజ్ఞను అతను ఏం చేశాడంటే తిరస్కరించాడు. ఆజ్ఞ ఇతని జీవితం అనుకున్నాడు. ఈ ధనం అనేటువంటిది, ఈ ఆస్తి అనేటువంటిది తన జీవితం అనుకున్నాడు, తన యొక్క సంపాదన అనుకున్నాడు. లేకపోతే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేక నరకానికైనా వెళ్తాను. కానీ ఈ యొక్క ధనాన్ని, నాకున్నటువంటి ఆస్తిని, నాకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోను. ఇది నేను అమ్మి బీదలకు ఇవ్వలేను. నేను చచ్చన్న పోయి నరకనకన్నా పోతాను, కానీ పాతాళకన్నా పోతాను, కానీ ఆ నెమ్మది కలిగినటువంటి స్థలానికి నేను వెళ్ళను, అబ్రాహాము కుమారుడు అనిపించుకోలేను అన్నట్లుగా ఇతని ప్రవక్తన మనకి కనపడుతుంది. ఎంతమంది ఉన్నారు ఈ రోజున? ఎంతమంది కనపడుతుంది? ఈ డబ్బు కోసం, ఈ డబ్బే ప్రాధాన్యత. డబ్బు ఉంటేనే ఏదైనా చేస్తాం, డబ్బు ఉంటేనే అన్నీ చేస్తాం. ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారి పరిచయం మాకు వద్దు. నాకున్నటువంటి ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ ఏమున్నప్పటికి కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, తనకున్నదాన్నే పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని చెప్పేసి అన్నాడు. నీకు వచ్చింది నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి సందా కూడా ఎవరికొరకంటే పరిశుద్ధుల కొరకు ఓడబడాలని అక్కడ రాయబడి ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటే, ఒక విశ్వాసి అయినా, ఒక సంఘ పెద్దలైనా, లేకపోతే సంఘ కాపర్లైనా ఏం చేస్తున్నారంటే అన్నీ కూడా కూడబెట్టేసుకుంటున్నారు. ఒక సంఘం కట్టారంటే ఇది మాది, నా తర్వాత నా కొడుకులు, నా తర్వాత అవసరమైతే నా కొడుకులు, లేకపోతే నా కూతుళ్ళు కదా నా అల్లుళ్ళు, ఇలాగే పరిపాలనా విధానం పెట్టేసుకున్నారు. ఈ విశ్వాసులు కూడా, అలాగే ఈ సంఘ పెద్దలు కూడా ఈయన చనిపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ అల్లుల కింద కానీ పనిచేస్తూ వస్తున్నారు. అంతేగాని దేవుడు నిర్ణయించినటువంటి వాళ్ళు కాదు. దేవుడు నిర్ణయించినటువంటి వాళ్ళంటే, దేవుడు నిర్ణయించినటువంటి ఎవరన్నా ఒకవేళ మీరు అడుగుతారేమని చెప్పేసి ఒక్క మాట చెప్తున్నాను. మోషేకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన చనిపోయే ముందు, అయ్యా నా కొడుకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నా కానీ తండ్రి నోటంటే ఒక మాట రాలా, అయ్యా నేను చనిపోతున్నాను కదా, నా తర్వాత ఎవరు, నా కొడుకుల్లో ఇద్దరిలో ఎవరన్నా ఉన్నారా అని కూడా ఒక్క మాట అడగలేదు. ఒకే ఒక మాట అడిగాడు. ఏమన్నాడంటే, నా తర్వాత ఇప్పుడు ఈ నాయకత్వం ఎవరు వహిస్తారు ప్రభు అని అడిగితే, యెహోషువని పిలిపించు, యెహోషువని అభిషేకించు అని చెప్పాడు. అయితే యెహోషువ ఈయన కొడుకేమీ కాదు, యెహోషువ ఈయన అల్లుడేమి మోషే అల్లుడేమీ కాదు, యెహోషువ మోషే బంధువుడేమీ కాదు. ప్రేమనుడు దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు దగ్గర ఇద్దరు, కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరూ కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సేవకుడికి ఒకరిని అభిషేకించాడు. మరి నీ ఆలోచన ఎలాగుంది?
నీ ఆలోచన ఎలాగుందంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ నేర్పవసరం ఉంది, కానీ వాళ్ళకి నేర్పేశాం ఏంటంటే డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు ఈ ధనవంతుణ్ణి, ఈ మిగులు ఆస్తి కలిగినటువంటి వ్యక్తిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేకపోయినాయి. ఆ ధనము కొరకు ఆ ధనాన్ని ప్రేమించటం వల్ల, ఆ డబ్బును ప్రేమించటం వల్ల ఇతను నరకానికి వెళ్ళిపోయాడు. ఓ విశ్వాసి, నేను నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ అన్యాయంగా అక్రమంగా నేను సంపాదన నా బిడ్డలకు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత ఆ ఆస్తి ఎవరిదగునో నీకు తెలియదని రాయబడి ఉంది. అంతేకాదు, ఓ సెగ పెద్ద గారు, మరి నువ్వు సంపాదించినటువంటి సంపాదన న్యాయంగా సంపాదిస్తున్నావా? సంపాదించినటువంటి సంపాదనతో ప్రభువుకి ఏమైనా ఉపయోగపడుతుంది? అది ప్రభు పనికి ఏమన్నా ఉపయోగిస్తున్నావా? లేకపోతే నీ ఇంటికాడ ఏదో కూడికెట్టేసుకుని ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఇంకా 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 ఈ డబ్బుకి ఇంకా రెట్టింపు అంత వచ్చేస్తుంది. మేము కూడా అలాగే, సేవకుడు కూడా అలాగే ప్రార్థిస్తాడులేండి. 100 అంతలు అంటాడు, 60 అంతలు అంటాడు, 10 అంతలు అంటాడు, 10 అంతలు కానీ మొదలెడతాడు. నువ్వు ఎంత ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఒకవేళ 1000 రూపాయలు ఇస్తే నీకు 100,000 అంటే 1,00,000 రూపాయలు, 90,000 వడ్డీతో సహా నీకు ఇవ్వాలి. అది ఆశీర్వాదము. అదే కదా నేర్చుకున్నది ఏంటంటే, మనము ఒక పెద్ద ఆయన ఒక టీ కొట్టోడంటే ఆయనకి 10,000 ఇచ్చాడట. ఆ 10,000 ఇస్తే ఈ రోజున టీ కొట్టు అమ్మడం మానేసాడు. మరి వడ్డీ వ్యాపారం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలాగైపోతారు? ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి అయిపోతారు? అక్రమంగా సంపాదిస్తేనే కానీ ఆస్తి పరులు కాలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వచ్చినటువంటి అపోస్తులు అలా చేయలేదండి. వచ్చినటువంటి డబ్బు, వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నీ పరిచర్య, సువార్తను జరిగించారు. సువార్తను జరిగిస్తూ, పరిచర్యం జరిగిస్తూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఒరే, నీ ఆస్తి అమ్మేరా నాయనా, నీ ఆస్తి అమ్మేసి బీదలకి ఎవరా నువ్వు పరలోక రాజ్యానికి వచ్చారంటే నేను రానన్నాడు. అపోస్తులైతే వారికి ఉన్నదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ మీటింగులకు ఖర్చు పెట్టి, గృహాల దగ్గర కూడికలు పెట్టి ఖర్చు పెట్టి చివరికి ఏమీ లేకుండా చక్కగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి పరదేశంలో కూర్చున్నారన్న సంగతి ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాన్ని ప్రేమించకండి. వీడు ధనాన్ని ప్రేమించి, ఆస్తిని ప్రేమించి, ఐశ్వర్యాన్ని ప్రేమించి వీడేం చేసిందంటే నరకానికి వెళ్ళిపోయాడు. ఓ సేవకుడా, నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావేమో. నీ మందిరానికి వచ్చి ప్రతి రూపాయి కూడా అది పరిశుద్ధుల కొరకు ఖర్చు పెట్టాలి. పరిశుద్ధుల కొరకు ఎలా ఖర్చు పెట్టాలో ఏంటి? ఆ పరిశుద్ధులు ఎవరు? ఆ నీతిమంతులు ఎవరు? వాళ్ళు అసలు తింటున్నారా, ఉంటున్నారా? అసలు పరిస్థితి ఏంటి? ఎక్కడ సబ్ పెట్టండి, అక్కడ సబ్ పెట్టండి. ఇదిగో ఈ గ్రామం పాడైపోయింది, ఈ ప్రజలు పాడైపోయి, వీళ్ళందరినీ కూడా ఒక స్థాయిలోకి మనం తీసుకురావాలంటే వాళ్ళకి సువార్త అందించాలి అని చెప్పేసి ఆ డబ్బును ఖర్చు పెడుతున్నావా? లేకపోతే బిల్డింగులు, ఆస్తులు, ఐశ్వర్యం, పొలాలు, పుట్టలు అన్నీ కొనేసుకుని సంపాదించేసుకుని నీ బిడ్డలకు మంచి చదువులు చదివించేసి ఫారిన్ కంట్రీస్, ఆ కంట్రీస్, ఈ కంట్రీస్ బోల్డ్ అంతా ఈ డబ్బుతోటి ఇదంతా తగలబెట్టేసి ఆయన ఒక మాట అన్నాడు, నన్ను వెంబడింప గోరిన ఎడల ఈడుతోటేమో నీ ఆస్తి అమ్ముకోరా అని చెప్పాడు. నీ ఆస్తి అమ్మేసి వచ్చేయరా అని చెప్పాడు. అయితే నీకు నాకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, ఒక మాట చెప్పాడు, నన్ను వెంబడింపగోరిన తల్లినైనను, తండ్రినైనను, ఇండ్లనైనను, భూములనైనను, అలాగే భార్యనైనా, పిల్లలైనా సమస్తము కూడా విడిచిపెట్టి, అంటే డబ్బు ఇవన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు. కారణం ఏంటో తెలుసా? భార్యను విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టేసి రమ్మని కాదు. నీ భార్య నీకు సహకరించకపోతే తప్పనిసరిగా ఆమెను విడిచి నీ పని నువ్వు చేయాలి. నీ బిడ్డలు దేవుని పనులు సహకరించకపోతే వాళ్ళు పక్కన పెట్టి ఆయన వెంబడించడానికి పక్కన పెడితేనే కానీ నువ్వు వెళ్ళలేవు. అలాగే ఈ ధనాన్ని పక్కన పెడితేనే కానీ ఆయన వెళ్ళలేవు. ఈ ఆస్తులు పక్కన పెడితేనే కానీ వెళ్ళలేవు. ఈ పొలాలని, ఇళ్ళని, ఈ అన్నిటిని విడిచిపెడితేనే కానీ ఆయన్ని వెంబడించడం కష్టం, ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టం, ఆయన రాజ్యానికి వెళ్ళడం కష్టం. కాబట్టి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యవ్వనస్తుల్లాగా, ఈ అధికారులాగా
యవనస్తులాగా, ఈ అధికారులాగా, ఈ ఆస్తిపరులా, ఈ ఆస్తి కలిగినటువంటి వ్యక్తిలాగా ధనాపేక్ష కలిగి ఉండొద్దని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈడు ఇంత ఆస్తిపరుడు అయ్యుండి ఈ యొక్క ఆస్తిని ప్రేమించినటువంటి వాడు పరలోక రాజ్యం వెళ్ళాడంటే వెళ్ళలేదని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. మీరు చదువుకోండి, ఈ 3 సువార్తలు చదువుకోండి. లోక సువార్త 18వ అధ్యాయము, అలాగే 18 చూడండి. 18 అధ్యాయం నుంచి 18వ వాక్యం నుంచి చూడండి, లేదా పైకి ఎందుకో మీరు చూసుకోండి. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు చూడండి, అతని గురించి రాసి ఉంటుంది. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 దాకా చూడండి, ఆ వ్యక్తి గురించి రాసి ఉంటుంది. అతను పరలోక రాజ్యం వెళ్ళలేదు, దుఃఖపడుతూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. అబ్రహాము కుమారుడు అనేటువంటి పేరు ఇతనికి లేదు. అబ్రహాము కుమారుడు అన్నటువంటి పేరు ఇతనికి లేదు. ఇతను ధనాన్ని ప్రేమించాడు, ఆస్తిని ప్రేమించాడు, ఐశ్వర్యాన్ని ప్రేమించాడు. కాబట్టి నువ్వు కూడా ఒక ఐశ్వర్యాన్ని, ఆస్తిని, అలాగే డబ్బుని, వెండిని, బంగారాన్ని, ఇంటిని, అంటే మంచి మంచి గృహాలు, సురంబి ఇళ్ళు, అవన్నీ కూడా కట్టుకుని ఒకవేళ నువ్వు ఆనందంగా ఉందామని అనుకుంటే ఈడు ఆనందంగా ఉన్నాడా? ఏడుస్తే వెళ్ళిపోయాడా? అంత డబ్బు ఉంది, అంత ఆస్తి ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, ఏడుపు కన్నీళ్ళే తప్ప ఏం మిగలేదు కదా ఇక్కడ. అలాగే నీకు కూడా ఏడుపు కన్నీళ్ళు తప్ప ఏమీ మిగలవన్న సంగతి నువ్వు గుర్తెరుగు. అరే నేను నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, నా బిడ్డలకి ఆస్తిని సమకూర్చితే ఆడ శుభ్రంగా ఎంజాయ్, హ్యాపీ అని అనుకున్నావా? నువ్వు నరకానికి పోయేది కాబట్టి వాళ్ళు కూడా నరకపోతులు చేస్తున్నావు. దేవుడిచ్చిన సొమ్ముని దేవుడికి దీంట్లో నుంచి కొంత భాగాన్ని ఇవ్వాలట. వచ్చినటువంటి నీ కానుకలు వచ్చినటువంటి దాంట్లో నుంచి, విశ్వాసులు ఇచ్చిన దాంట్లో నుంచి, సంఘటనలకు వచ్చిన దాంట్లో నుంచి, అలాగే సేవకుల దానికి వచ్చిన దానికి, మొత్తం అసలు మందిరానికి ఏది వచ్చిందో అది ప్రతిదీ కూడా దాంట్లో ఆయన భాగం ఆయనకి ఇచ్చి మిగిలిన భాగం నువ్వు తీసుకోవాలట. ఆయన భాగాన్ని కూడా దోసేస్తున్నామో మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి, ఓ విశ్వాసులారా, ధనాపేక్ష కలిగి ఉండకండి. ధనాపేక్ష కలిగి ఉంటే ఈ యవ్వనస్తుడు, అధికారం కలిగినటువంటి వాడు, అధికారి, యవ్వనస్తుడు, మంచి వయసులో ఉన్నాడు, ఈ అధికారం కలిగినటువంటి వాడు యవ్వనస్తుడు. రెండవది ఆస్తి కలిగినటువంటి వాడు నరకానికి పోయినప్పుడు నేను నరకానికి పోమా వీటికిలా ఉంటే? గమనించండి ఓ విశ్వాసులారు, సంఘ పెద్దలారు, సేవకులారా. సేవకుల గురించి అయితే 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో చక్కటి మాట రాస్తుంది. అవి మాకు వద్దు. అది ఇశ్రాయేలు కాపర్ల గురించి. మరి ఇశ్రాయేలు కాపర్ల గురించి అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? అసలు మన పుట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? మన పితరులు, మన తాత ముత్తాతలు అందరూ ఎవరికి పుట్టారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆలోచన చేయండి. తప్పిపోయినటువంటి మనల్ని దేవుడు మరలా ఆయన శిలువ రక్తం ద్వారా, అంటే ఆయన శిలువ యాగము ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజల వాగ్దాన పుత్రుల్ని మనల్ని యాగము చేశారన్న సంగతి పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు తేటతెల్లగా చెప్తున్నారు. గమనించండి, ఎవరు కూడా ధనాపేక్షకి వెళ్ళకండి. ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలము, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ధనం జోలికి వెళ్ళకండి. నీకు ఎంతైతే కావాలో అంత ప్రభు నీకు ఇస్తాడు. నువ్వేం తింటావు, ఏం తాగుతావు, నీ ఇష్టం తిను. కానీ అయితే ప్రభు తినమన్నదే తిను, ప్రభు తాగమన్నదే తాగు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ధనానికి ఎగిరి పడిపోతున్నారు. ధనం కోసము చాలా 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 అవమానకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. డబ్బు కోసం ఏం చేసుకుంటావు? ప్రపంచం నువ్వు గొప్పవాడు అని చెప్పి ప్రపంచమంతా చెప్పుకున్నంత మాత్రాన నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడు అయిపోతావా? సామెతల గ్రంథం చెప్పాడు కదా, ప్రజలు మంచివాళ్ళు అనాలట, దేవుడు మంచివాడు అనాలట. దేవుడు నిన్ను మెచ్చుకోవాలట, ప్రజలు నిన్ను మెచ్చుకోవాలట. ఇద్దరు సర్టిఫికేట్ చేస్తేనే కానీ నువ్వు వెళ్ళవు దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దాని గురించి నాకు వద్దు, కానీ నేనైతే నరకానికి పోతాను అన్నట్టుగా పోయాడు. అలాగే నువ్వు కూడా పరలోక రాజ్యం నీకు వద్దనుకుంటావా? ఇలాగే ఎలాగైతే పోయాడు నువ్వు కూడా అలా పోతావు. ధనాపేక్ష కలిగి ఎట్టి పరిస్థితుల్లో సేవకుడు కానీ, విశ్వాసులే కానీ, సంఘ పెద్దలు కానీ దయచేసి ఉండొద్దని మీకు 2 చేతులు జోడించి
మీ అందరికీ కూడా ఈ యొక్క మాటలు మనవి చేస్తున్నాం. ప్రభు చెప్పినటువంటి మాటలే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలే మీకు తెలియపరిచాను. ధనము జోలికి వెళ్ళకండి, ధనాపేక్ష కలిగి ఉండకండి. మీకు ఏం కావాలో అన్నీ కూడా ప్రభు సమకూరుస్తాడు. ప్రభు ఇచ్చాడని మాత్రం అనుకోకండి ధనవంతులారా. ప్రభు ఎలా ఇచ్చాడో, ఎవరికి ఇచ్చాడో మీకు చెప్తాను. నేను వాళ్ళు ఏం చేశారో కూడా చెప్తాను. కాబట్టి ప్రస్తుత కాలం ముందు ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అయి మీరు తెచ్చుకో.